నిప్పుతో చెలగాటమాడితే ఏమవుతుంది? మంటల్లో కాలిపోవడం ఖాయం. ఇక్కడ నిప్పు అంటే ఉగ్రవాదమే. ఉగ్రవాద గ్రూపులను పాకిస్తాన్ పెంచి పోషించింది. దశాబ్దాలుగా వాటిని పావుగా వాడుకుంది. అందులో కొన్ని గ్రూపులు ఇప్పుడు పాక్కు వ్యతిరేకంగా మారాయి. వాటి కారణంగానే పాక్ అల్లకల్లోలంగా మారింది. అలానే ఉగ్రవాదాన్ని వదిలిపెట్టలేదు. పహల్గాం ఉగ్రదాడితో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది. కానీ తానే ఉగ్రబాధిత దేశంగా గుండెలు బాదుకుంటోంది. భారత ప్రతీకారానికి సిద్ధమవుతుంటే పాకిస్తాన్ వణికిపోతుంది. యుద్ధాన్ని అడ్డుకునేందుకు ఎల్ఓసీలో కాల్పులకు దిగుతోంది. గల్ఫ్ దేశాలతో భారత్పై ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తోంది. అంతర్జాతీయ దర్యాప్తునకు డిమాండ్ చేస్తోంది. పాక్ ప్రయత్నాలు ఫలిస్తాయా? పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిణామాలేమిటి? వాచ్ దిస్ స్టోరీ. రక్షణ శాఖ అధిపతులతో మోదీ మీటింగ్. ఎల్ఓసీలో కాల్పులు ఆపని పాకిస్తాన్. పాకిస్తాన్పై దాడికి సమయం ఆసన్నమైందా? భారత్ను పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. ఏప్రిల్ 24 నుంచి పాకిస్తాన్ ఇదే కథ నడిపిస్తోంది. నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి నిత్యం కాల్పులకు దిగుతోంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ వరుసగా 6 రాత్రి కూడా కాల్పులకు దిగింది. ఈ ఫైరింగ్ ను మరిన్ని ప్రాంతాలకు పాకిస్తాన్ ఆర్మీ విస్తరించింది. మొన్నటి వరకు కేవలం కాశ్మీర్కే ఈ కాల్పులు పరిమితమయ్యాయి. అంటే బోర్డర్లోని పూంచ్, కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో మాత్రమే పాక్ కాల్పులు జరిపింది. కానీ ఇప్పుడు ఈ కాల్పులను జమ్మూకు కూడా విస్తరించింది. ముఖ్యంగా అఖ్నూర్ సెక్టార్లో తాజాగా కాల్పులు జరిపింది. పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఎల్ఓసీ వద్ద భారత్ను దాయాది దేశం రెచ్చగొడుతోంది. ఇక్కడ ఎల్ఓసీ గురించి కొత్తగా తెలుసుకోవాలి. ఎల్ఓసీ అనేది భారత పాకిస్తాన్ మధ్య ఉన్న వాస్తవ సరిహద్దు. ఇది 700 కిలోమీటర్లకు పైగా పొడవు ఉంటుంది. 1947లో పాకిస్తాన్ యుద్ధానికి దిగిన సమయంలో దీన్ని గుర్తించారు. భారత్పై తొలిసారి పాకిస్తాన్ యుద్ధానికి దిగినప్పుడన్నమాట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎల్ఓసీ అనేది చట్టబద్ధమైన అంతర్జాతీయ సరిహద్దు కాదు. ఇది కేవలం సైనిక రేఖ మాత్రమే. సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లో ఉంది. కానీ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. భారత్ వైపు ఎలాంటి ప్రాణ నష్టం లేదు. భారత బలగాలు ఎదురుదాడి చేస్తున్నాయి. పాక్కు దీటుగా సమర్థవంతమైన రీతిలో స్పందించాయి. పాకిస్తాన్ ఎందుకు సరిహద్దుల్లో కాల్పులకు దిగుతోంది? ఆగ్రహంగా ఉన్న భారత్ను ఎందుకు రెచ్చగొడుతోంది? యుద్ధం నివారణ కోసమే భారత్ను పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ యుద్ధానికి దిగుతోందని ఇస్లామాబాద్కు భయం పుట్టుకుంది. ఎల్ఓసీ వెంబడి కాల్పులు జరపడంతో తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి పాకిస్తాన్ ఇలా చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్పై భారత దాడికి సమయం ఆసన్నమైందని తెలిపాడు. పాకిస్తాన్పై సైనిక జోక్యానికి సిద్ధమైనట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. భారత్ దాడి ప్లాన్లను తోసిపుచ్చలేమని ఆసిఫ్ స్పష్టం చేశాడు. తాము కూడా తమ బలగాలను బలోపేతం చేశామని అన్నాడు. అందుకే వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నట్లు పాక్ రక్షణ మంత్రి స్పష్టం చేశాడు. కానీ ఈ మాటలపై ఖ్వాజా ఆసిఫ్ యూటర్న్ తీసుకున్నాడు. భారత దాడికి సిద్ధం కాలేదని, రాబోయే రోజులు కీలకమని చెప్పాడు. అయితే పాకిస్తాన్ మంత్రి ఇలా నోరు జారడం, నిజాలు చెప్పడం కొత్తేమీ కాదు. గత వారం కూడా ఇలాగే నోరు జారి నిజాలను ఆసిఫ్ వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్తాన్కు ఉందని కదా అని అడిగితే ఆ ప్రశ్నను అతడు ఖండించలేదు. పశ్చిమ దేశాల కోసం పాకిస్తాన్ దుర్మార్గపు పని చేసిందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని అంగీకరించాడు. ప్రాథమికంగా ఉగ్రవాదానికి తామే మూల కారకులమని అంగీకరించాడు. అదే సమయంలో కాశ్మీర్లో దాడి ప్రజల మనసులను ఇంకా వేధిస్తోంది. పహల్గాం ఘటనపై మరిన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఉగ్రవాదుల దాడికి సంబంధించిన విహంగ వీక్షణాన్ని వీడియోలు చూపుతున్నాయి. లోయలో జిప్ లైన్ చేస్తున్న ఓ పర్యాటకుడు వీడియోలను చిత్రీకరించాడు. ఇప్పుడు అతడితో పాటు జిప్ లైన్ ఆపరేటర్ను దర్యాప్తు బృందాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వీడియోలు గత వారం జరిగిన భయానక పరిస్థితులను చూపుతున్నాయి. ఇప్పటికీ కుట్రదారులు స్వేచ్ఛగా ఉన్నారు. తాజాగా ప్రధాని నివాసంలో త్రివిధ దళాల అధిపతులు, సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. అంతర్గత భద్రత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. క్రాస్ బార్డర్ టెర్రరిజం, కుట్రదారులపై చర్యలపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛను ప్రధాని ఇచ్చినట్లు తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ప్రధాని ఇచ్చారన్నమాట. మరోవైపు అంతర్జాతీయంగా మద్దతును భారత్ సమీకరిస్తోంది. ఉగ్రదాడికి పాకిస్తాన్ను జవాబుదారీగా ఉంచేందుకు యత్నిస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను భారత్ ఎత్తిచూపింది.
ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, నిధులు సమకూర్చడం వంటి గలీజు పనులను చేసినట్లు పాక్ మంత్రి అంగీకరించాడని భారత్ హైలైట్ చేసింది. పాకిస్తాన్ రోగ్ కంట్రీగా తానే భయపడిందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో ప్రపంచాన్ని అస్థిరపరుస్తోందని భారత్ ఆరోపించింది. కానీ అదే సమావేశంలో పాకిస్తాన్ పూర్తిగా స్క్రిప్ట్ మార్చేసింది. తనకు తాను ఉగ్రబాధిత దేశంగా చూపించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. 2000 సంవత్సరం నుంచి 80,000 మంది పాకిస్తానీయులు ఉగ్రవాదానికి బలైనట్లు పాకిస్తాన్ ఏడుపు అందుకుంది. నిజానికి ఖచ్చితంగా ఇది ఒక సమస్యను సూచిస్తోంది. కానీ టెర్రరిస్ట్ కంట్రీ అసలు విషయాన్ని దాచిపెడుతోంది. ఉగ్ర గ్రూపులను పాకిస్తాన్ పెంచి పోషించింది. ఉగ్రవాదులకు ఆయుధాలను అందించడంతో పాటు నిధులను సమకూర్చింది. ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని కల్పించింది. అయితే ఇప్పుడు ఆ గ్రూపుల్లోని కొన్ని పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారాయి. అయినంత మాత్రాన పాకిస్తాన్ ఉగ్రబాధిత దేశంగా మారదు. నిప్పుతో చెలగాటమాడితే కాలిపోతారే తప్ప బాధితురాలిగా మారరు. పాకిస్తాన్ డేంజరస్ రోగ్ కంట్రీగా మారింది. నిప్పుతో చెలగాటమాడటం, బాధితురాలికి మధ్య వ్యత్యాసాన్ని పాకిస్తాన్ తీసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని భారత్ ఎండగట్టాల్సిందే. లేకపోతే ఇస్లామాబాద్ తప్పుడు ప్రచారంతో సానుభూతి పొందాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ వ్యూహాన్ని 3 భాగాలుగా విభజించింది. మొదటి భాగం నియంత్రణ రేఖ LOC వద్ద కాల్పులు జరపడం. భారత యుద్ధానికి దిగకుండా అడ్డుకోవడమే ఈ ప్లాన్. తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని LOC కాల్పులతో పాకిస్తాన్ సంకేతాలు ఇస్తుందన్నమాట. రెండోది దౌత్యపరమైన చర్యలు. పాక్ నాయకులు తమ గల్ఫ్ భాగస్వామ్య దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఎందుకు అంటే భారత యుద్ధానికి దిగకుండా ఒత్తిడి తీసుకురావడమే ఇస్లామాబాద్ వ్యూహం. అందుకే ఐక్యరాజ్య సమితిలో ఉగ్రబాధిత దేశంగా గుక్కపెట్టి గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. ఇక వ్యూహంలో 3వ భాగం పహల్గాం దాడిపై అంతర్జాతీయ తటస్థ దర్యాప్తునకు పాకిస్తాన్ పిలుపునివ్వడం. సింపుల్గా చెప్పాలంటే ఈ దాడిని తప్పుదోవ పట్టించేందుకు మరింత సమయం లభించేలా చేయడమే పాక్ ఉద్దేశం. ఒకసారి 26/11 నెల ముంబై దాడులను గుర్తు చేసుకోండి. ఈ దాడికి సంబంధించిన పలు పత్రాలతో ఆధారాలను భారత్ సేకరించింది. దాడికి పన్నిన కుట్రలు, శిక్షణ, సంభాషణలతో సహా పాకిస్తాన్ తిరస్కరించలేని విధంగా బలమైన ఆధారాలను భారత్ అందించింది. అయితే ఉగ్రవాదులపై పాకిస్తాన్ చర్యలు తీసుకుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. 26/11 ఉగ్రదాడి కుట్రదారులను శిక్షించాల్సింది పోయి వారికి పాకిస్తాన్ ఆర్మీనే స్వయంగా రక్షణ కల్పిస్తోంది. 2016లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. భారత్లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడికి సంబంధించిన ఆధారాలను కూడా భారత్ సేకరించింది. ఈ దాడి పరిసరాలను సందర్శించేందుకు పాకిస్తాన్ బృందానికి అనుమతి కూడా భారత్ ఇచ్చింది. అయినప్పటికీ ఇస్లామాబాద్ ఎలాంటి చర్యలను తీసుకోలేదు. ఇప్పుడు కూడా అంతర్జాతీయ దర్యాప్తునకు పాకిస్తాన్ పిలుపునిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఆధారాలను పాకిస్తాన్కు ఇచ్చినా సింపుల్ గా పక్కన పెట్టేస్తోంది. సో పాకిస్తాన్ అంతర్జాతీయ దర్యాప్తు అనేది ఓ నాటకం, అదొక బూటకం. పాకిస్తాన్ డిమాండ్కు లొంగితే అంతే సంగతులు. ఉగ్రదాడిని తప్పుదోవ పట్టించడానికి అదో కుట్ర. రుజువులు ఎప్పుడు ఇచ్చినా ఉగ్రవాదులపై పాకిస్తాన్ కఠినంగా వ్యవహరించదు. అందుకే ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లు, ఉగ్ర కుట్రదారులపై భారత్ యాక్షన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.